రెడీ టు కుక్ కూరలపై మొగ్గుతున్న భారతీయులు అంటే ప్రస్తుతం గతంలో ఏం చేస్తారు, ఇడ్లీ పిండి కూడా మన షాపుల నుంచే తెచ్చుకుంటాం. అంటే రెడీ టు కుక్ మారుతున్న వినోదం అన్నమాట. రెడీ టు కుక్ కూరలపైన ఎక్కువగా భారతీయులు మొగ్గుతున్నారు. ప్రతి 56 గంటలకు ఒకసారి భారతీయులు దుకాణానికి వెళ్ళి చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కుంటున్నారు అన్నమాట. గతంలో ఏం చేశారంటే ఇడ్లీ దోశలు అంటే అల్పాహారం కోసం కావాల్సిన పిండిని గతంలో ఇంట్లోనే రుబ్బి తయారు చేసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా దుకాణం నుంచి కొని తెచ్చుకునే సంఖ్య పెరిగిపోతుందన్నమాట. రెడీమేడ్ పిండి కొనుక్కోవడం ఎప్పటి నుంచి ఉంది, కానీ ఇది కొత్త విషయం కాదు. కానీ రుబ్బిన పిండిని రెడీమేడ్కి విశ్రమాలు గతంలో తక్కువ మంది ఉంటే ఇప్పుడు 2 కోట్ల మంది 2 కోట్ల కుటుంబాలు ఇది కొంటున్నాయట. అలాగే చిన్న చిన్న ప్యాకులు కూడా కొనుక్కుంటున్నారట. భారతీయులు ఏడాదికి 156 సార్లు దుకాణాలకు వెళ్తున్నారట. ప్రతి 56 గంటలకు ఒకసారి పోయి దుకాణానికి వెళ్తున్నట్టు లెక్క చూపిస్తున్నారు. అలాగే స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన 22 కంపెనీల పరిమాణం చూస్తుంటే ప్రముఖ కంపెనీలు కానీ అన్లిమిటెడ్ బ్రాండ్లు కూడా భారతీయులు ఎక్కువగా కొనేస్తున్నారట. అంటే ఇంతకుముందు బ్రాండెడ్ వస్తువులు కొనాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ బ్రాండ్లు కూడా కొనేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ వాసులు ఎక్కువగా కొంటున్నారట. పశ్చిమ ఢిల్లీ వాసులు గరిష్టంగా ఈ ఏటా ఈ రెడీ టు ఈట్కే 30-40 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు అట. అంటే ఇంతకుముందు బట్టలు ఉతకడానికి మన సబ్బులు అమ్మేవారు, కానీ ఇప్పుడు సబ్బుల బదులు కస్టమర్ లిక్విడ్కి ఎక్కువగా ఎంచుకుంటున్నారట. ఎఫ్ఎంజీ రంగంలో వాషింగ్ లిక్విడ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా ఒక వస్తువుగా వచ్చింది. ఎందుకంటే దాదాపుగా 2.5 కోట్ల మంది వాషింగ్ లిక్విడ్ని వాడారట కుటుంబాలు. దేశంలో వినియోగిస్తున్న ఇందుకు ప్రధాన కారణం దేశంలో వాషింగ్ మిషన్ అమ్మకాలు కూడా పెరగడమే. అలాగే రెడీ టు కుక్ మిశ్రమాల అమ్మకాలు 2 అయినట్టు కూడా చెప్తున్నారు. అలాగే మ్యూస్లీ, పోరీజ్, ఓట్స్తో తయారు చేసిన అల్పాహార ఉత్పత్తులు కూడా ఎక్కువగా కొంటున్నారట. కార్బోహైడ్రేట్ శీతల పానీయాలు, పండ్ల రసాలు, పాల ఆధారిత పానీయాలు, చాక్లెట్స్, బిస్కెట్లు, స్నాక్స్, ఐస్ క్రీమ్ వంటి ఉత్పత్తుల విక్రయాలు కూడా బిస్కెట్ల వినియోగం కూడా బాగా పెరిగిపోయిందట. దేశంలో ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోనే 40 లక్షల మధ్య ఉన్న జనాభా మినీ మెట్రో పట్టణాల్లో కూడా ఈ వినియోగ వస్తువులు ఎక్కువగా ఉన్నాయట. అలాగే దుకాణానికి వెళ్తున్న సంఖ్య మార్పు అయినప్పటికీ చిన్న మరియు చవకైన ప్యాకుల వైపు కస్టమర్లు మళ్ళుతున్నారని, ఇలాగా సూపర్ మార్కెట్లో వీటి అమ్మకాలు బాగా పెరిగాయని లెక్కలు చెప్తున్నారు. ఇందులోని మొత్తంగా చూస్తుంటే ప్రధానంగా హిందుస్థాన్ యూనిలివర్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మారికో వంటి ఎఫ్ఎంజీ కంపెనీలు మిశ్రమ ఫలితాలు కూడా అందుకుంటున్నాయి. ఈ విధంగా వాటి అమ్మకాల పెరుగుదల గరిష్టంగా మించట్లేదు. ఖరీదైన వస్తువులు పెద్ద ప్యాకుల వైపు కస్టమర్లు ఆకర్షితులు అవుతున్న రాబోయే రోజుల్లో పట్టణంలో ఎఫ్ఎంజీ రంగంలో బలమైన వృద్ధి కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే లిస్టెడ్ కంపెనీలలో పట్టణ మార్గాల్లో కన్నా చిన్న అన్బ్రాండెడ్ వస్తువులు కూడా ఎక్కువగా కొనేస్తున్నారు. దీనివల్ల పెద్ద కంపెనీలే కాకుండా చిన్న కంపెనీలు కూడా బాగా పుట్టుకొస్తున్నాయి. వాటి ఉత్పత్తులు కూడా బాగా పెరుగుతున్నాయి. రెడీ టు ఈట్ వస్తువుల్లో భారతీయులు ఎక్కువగా దీనికి దృష్టి పెడుతున్నారు అన్నమాట. ఈ విధంగా రెడీ టు ఈట్ వస్తువులు గిరాకీ పెరుగుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.